అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మంచి ఇంజనీరింగ్ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రీసెంట్గా నాకు వస్తున్న ఫోన్లో రోజుకి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయినా ఫోన్ చేస్తున్నారు. మా వాడికి ఇగో జీ ఇలా పరిస్థితి అయింది, జీ అడ్వాన్స్డ్ ఏమో వస్తుంది అనుకుంటే రాలేదు, ఇగో ఎంసెట్లో ఈ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి ఎక్కడ జాయిన్ చేయాలని. కొంతమంది అయితే ఏదో ఒక చోట రికమెండ్ చేయి, కనీసం నువ్వు చెప్తే, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు చెప్తే 1 లక్ష 2 లక్షలైనా తగ్గిస్తారు కదా, ఏకంగా 4 లక్షలు చెప్తున్నాడు అక్కడ ఫీజు అని. కొంతమంది ఏమో ఒక ఎంసెట్టే చూడాలా, బీఆర్కు ఇలాంటివి ఉన్నాయి కదా అవి కూడా చూసి జాయిన్ చేసేయచ్చా అని. కొంతమంది ఎన్ఐటి బెటరా, ఐఐటి బెటరా, ఇదిగో ఈ ర్యాంక్ వచ్చింది మెయిన్స్లో ఈ ర్యాంకు ఇలాగని చెప్పి ఇన్ని క్వశ్చన్లు పాపం పేరెంట్స్లో ఉన్నాయండి. మరి ఎన్నిటికీ సమాధానం ప్రత్యేకంగా పర్సనల్గా చెప్పలేను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. దయచేసి ఏ ఒక్కరికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అనుకున్నా కానీ షేర్ చేయండి. నేను చెప్పే కంటెంట్ వాల్యుబుల్, అంత రిలయబుల్ అనుకుంటే షేర్ చేయండి. మీకు పనికొస్తుంది, ఖచ్చితంగా వాడుకోండి. మీ పిల్లలు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వట్లేదు అనుకుంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మీ ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో బంధువుల్లోనో వాళ్ళకు కూడా షేర్ చేయండి దయచేసి. ఏమేం చూడాలి ఏంటి అని చూద్దామండి. ఐఐటి వచ్చిన వాడు కూడా వదిలేద్దాం, వాడు బాగానే ఉంటాడు, ఏదో మంచిదే తీసుకుంటాడు. సో మెయిన్స్ క్వాలిఫై అయిన వాడి పరిస్థితి కూడా వదిలేద్దాం, వాడు కూడా ఏ ఎన్ఐటి సెలెక్ట్ చేసుకుంటాడు, బాగానే ఎక్కడో చోట సెట్ అయిపోతాడండి. వీళ్ళు కాకుండా ఎంసెట్లో టాపర్స్ ఉంటారండి, వాళ్ళని కూడా వదిలేద్దాం. ఎందుకు? వాళ్ళు టాప్ కాలేజీలు ఎలాగో వాళ్ళకి తెలుసు, అక్కడికి వెళ్ళిపోతారు. మరీ డౌన్లో ఉంటారండి, డౌన్ అంటే ఇక లక్షల్లో ర్యాంకులు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, వాడు కూడా పాపం పెద్దగా ఆశలు పెట్టుకోడు, ఏదో ఒకటి. ఎక్కువ మంది ఈ మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, అంటే 5-10 వేల నుంచి 40-50 వేలు, లక్ష లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అలాగని తక్కువ వాళ్ళకి, ఆ పై ర్యాంక్ వాళ్ళకు ఉపయోగపడదని కాదు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం గుర్తుంచుకోండి దయచేసి. కాలేజీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది తెలిసిందేనండి. కాలేజీ లైఫ్ మొత్తం, జీవితం మొత్తాన్ని కూడా తిప్పేస్తుందండి. అయితే అటు తిప్పేస్తుంది, లేకపోతే ఇటు తిప్పేస్తుంది. మీకు తెలుసు, కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఆ చెత్త కాలేజీ, ఆ పనికిమాల కాలేజీ వల్లే నా జీవితం పాడైపోయిందనే వాళ్ళు ఉన్నారు. ఆ కాలేజీలో చేరటం వల్లే ఇన్ని నేర్చుకున్నాను, జీవితం బాగుపడిందనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రెండో రకం వాళ్ళు తక్కువ, కాలేజీ వల్ల బాగుపడ్డాను అనేవాళ్ళు తక్కువ. ఎందుకు? మనం చేసే పొరపాటు ఏంటంటే, ఎవడో చెప్పాడు, ఏదో చెప్పాడు, ఇంటికి దగ్గర లేకపోతే అది ఇది ఏదో చూసి జాయిన్ అయిపోతాం, నాశనం అయిపోయాం. మన తరం అలాగైపోయింది, మన పిల్లలు అలా ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? మళ్ళీ బుట్టలో పడుతున్నామండి. మనం పడుతున్నాం, మన పిల్లోడు కూడా ఆల్రెడీ పడిపోయాడు బుట్టలో. వాడు పడిపోయి ఒకటో రెండో కాలేజీలు చెప్తాడు, నేను అక్కడే జాయిన్ అవుతాను, జాయిన్ చేస్తావా లేదా, చేస్తాను అంటే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చెక్ చేసుకోండి ఒకసారి. వాడికి అమ్మ నాన్న ఎమోషన్స్, ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏం అక్కర్లేదండి. 4 ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అవుతున్నారు, అక్కడే జాయిన్ అవుతాను, అది స్టేటస్ వాడికి, అదొక హోదా. అక్కడ చదివితే గొప్ప, ఇక్కడ ర్యాంక్ తెచ్చుకోలేడు, ఇది ఏడవలేడు, కానీ అక్కడ మాత్రం అక్కడే జాయిన్ అవుతాను అంటాడు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. కామెంట్ చేస్తూ ఉంటే మీకు ఏ డౌట్స్ వస్తున్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. అసలు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూడాలంటే, జనరల్గా అందరూ ప్లేస్మెంట్లే చూస్తారండి. ఓకే, మంచిదే, ప్లేస్మెంట్ చూడండి. ఎందుకంటే ప్లేస్మెంట్లకి కొన్ని మంచి మంచి సంస్థలు వస్తున్నాయి అంటే మంచి సంస్థలు ప్లేస్మెంట్కి వస్తేనే అంతర్జాతీయ సంస్థలు, బహుళజాతీయ సంస్థలు దేశంలో టాప్ ఉంటాయి కదండి, అవి ఓకే. అవి కాకుండా స్టార్టప్స్ పేరు చెప్పి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ పనికి మనం కాల్ సెంటర్లు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ప్లేస్మెంట్లు కాదు, గుర్తుంచుకోండి. సపోజ్ టెక్ మహేంద్రానో, విప్రోనో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వస్తున్నాయి అంటే ఓకే. ఇక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటివి వస్తున్నాయి అంటే అవి మంచి రేంజ్ అన్నట్టు. సో ప్లేస్మెంట్ వాళ్ళు అంత తేలిగ్గా రారు. ఈ కాలేజీని వాళ్లే 1-10 సార్లు జల్లెడ పట్టేస్తారు. ఎలా ఉంది ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు అంటే మనం చేయాల్సిన పని అంతా చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు. అలాగని ప్యూర్లీ ప్లేస్మెంట్లే చూస్తే మళ్ళీ అక్కడ కూడా పప్పులో కాలేస్తామంది. ఎందుకంటే బాగా సొమ్మున్న మహారాజులు మంచి హైప్ ఇచ్చి, మీకు తెలుసుగా ఆ మోసం ఎంత చేయొచ్చు అనేది. మైక్రోసాఫ్ట్, గూగుల్ను కూడా మోసం చేసే కాలేజీలు ఉన్నారు మన వాళ్ళు. మీకు తెలుసు రీసెంట్గా ఏం జరిగింది, ఎవరెవరు ఎంత లంచాలు ఇచ్చారు, ఏ కాలేజీ ఎలా ఉంది అని. సో మరి అదొక్కటే కూడా నమ్మొద్దు అని చెప్తున్నా, అదొక క్రైటీరియాగా తీసుకోండి. 1, 2 ఎన్ని ప్లేస్మెంట్లు వస్తున్నాయనేది చూసుకోండి. ఏంటంటే వాళ్ళ కాలేజీ మొత్తం మీద 10-20 వేల మంది ఉంటే ఒక 20 మందిని చూపించి, 200 మందిని చూపించి అందరికీ ప్లేస్మెంట్లు వచ్చినాయని, లేకపోతే ఇదిగో ₹1 కోటి ప్యాకేజీ, 50 లక్షల ప్యాకేజీ అని చెప్తారండి. అవి నమ్మొద్దు. పర్సంటేజ్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్ ఎంత ఉందనేది చూడండి. అంటే ఎంత క్వాలిటీ ఉంటే అన్ని ఎక్కువ ప్లేస్మెంట్లు వస్తాయి కదా. ఇది సెకండ్ చూడండి. థర్డ్ చెప్తున్నానండి, ఎంత ప్యాకేజ్ ఉందో కూడా చూడండి. మరి క్వాలిటీ ఉండే కొద్దీ ప్యాకేజీలు పెంచుతూ పోతారు కదండి. ప్యాకేజ్ అంటే ఎంత ఎక్కువ మందికి రావడం ఇంపార్టెంట్, ప్యాకేజ్ కూడా అవసరమే కదా.
అది కూడా చూడండి. సరే, ఈ ప్లేస్మెంట్ ఒకటే చూస్తే మళ్ళీ మోసపోయే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్కి వెళదాం. ప్లేస్మెంట్ ఇక్కడితో అయిపోయింది కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, అసలు కాలేజీ కరికులం ఎలా ఉందో చూడండి. కాలేజీ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఇచ్చే కోర్సులు కానీ ఎప్పటికప్పుడు మారుతున్నాయా లేదా, రీసెంట్ ట్రెండ్కి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్సే ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్లో కొత్తగా వచ్చినటువంటి పైథాన్ కానీ, జావా కానీ, అడ్వాన్స్డ్ జావా మాడ్యూల్స్ కానీ, ముఖ్యంగా ఏఐ రిలేటెడ్ కానీ ఎన్ని యాడ్ చేసుకున్నారు, ఏమి నేర్పుతున్నారు పిల్లలకి. ఇంకా లేదు ఆ పాత సిలబస్లోనే ఆగిపోయి ఆ వాటిని పట్టుకొని ఏలాడుతున్నారా. ఈ కరికులం కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి వెబ్సైట్లోకి కరికులం ఇవన్నీ అంటే, మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, సీనియర్ స్టూడెంట్స్ని అడగండి. ఎవరిని అడగొద్దు మీరు. ఆ కౌన్సిలర్ని అడగొద్దు, ప్రిన్సిపాల్ని అడగొద్దు, వీసీ చెప్పినా కూడా ఏమనొద్దు. సీనియర్ స్టూడెంట్ బాగా చెప్తారు. సీనియర్ స్టూడెంట్సే మళ్ళీ కాలేజ్ అల్యూమిని అంటాం, అది ఉంటుంది. అంటే కాలేజ్ పెట్టి ఒక 10 ఏళ్ళు అయితే కాస్త మంచి కాలేజ్ అన్నట్టు ఇప్పటికీ నడుస్తూ ఉంది. అంటే చాలా కాలేజీలు మూసేశారు కదా, ఇక్కడ అల్యూమిని ఉంటుంది. అంటే సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ అల్యూమినిలో ఉందా లేదా చూడండి. అల్యూమినిలో ఉన్న వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెప్తారు చాలా విషయాలు. ఆ కాలేజీ, మా కాలేజీ మంచి కాలేజా చెత్త కాలేజా ఇవన్నీ చెప్తారండి. సో దయచేసి వాళ్ళ సలహా సంప్రదింపులు చేయండి, సహాయం తీసుకోండి. ఆ వెబ్సైట్లో వాళ్ళవి ఉంటాయి, చూడండి. లేకపోతే ట్రై చేయండి, నెట్వర్కింగ్ ద్వారా తెలుస్తాయి. ఎక్కడో చోట దొరుకుతారు, ఇబ్బంది ఏమి లేదు నాలాంటి వాడు. ఒకటి. తర్వాత వచ్చి ఫ్యాకల్టీ చూడండి. ఫ్యాకల్టీయే చాలా పెద్ద సమస్య అండి ఈ మధ్య కాలంలో. అప్పటికప్పుడు పోయిన సంవత్సరం బీటెక్ అయిన వాడిని తీసుకొచ్చి ఈ సంవత్సరం బీటెక్ పాఠాలు చెప్పేస్తారు. లేకపోతే పోయిన సంవత్సరం ఏ పీజీ ఏ ఎంఎస్సీ చేసినతో కూడా చెప్పించేస్తున్నారు. కాదు కదా, ఎంటెక్ ఉండాలి. చాలా ఎంటెక్ కొంతమందే ఉండాలి, పిహెచ్డి వాళ్ళు ఉండాలండి. కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి, మెకానికల్లో పిహెచ్డి, సివిల్లో పిహెచ్డి ఎంతమందికి ఉంటుందో అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా చూడండి. అలాగని పిహెచ్డి ఒక్కటి చూసేసుకుంటే చాలా జాయిన్ చేసేయచ్చా అంటే, ఈ మధ్య భారతదేశంలో పిహెచ్డీలకి ఎంత క్వాలిటీ ఉంటుందో మీకు తెలుసు, ఎలాంటి వాళ్ళకి పిహెచ్డి ఇస్తున్నారో మీకు తెలుసు. సో మళ్ళీ మొదటికి వస్తున్నాను, కుర్రాళ్ళని అడగండి, ఫ్యాకల్టీ ఎలా ఉందో చూడండి. నిజమైన పిహెచ్డీలు అంటే అక్కడ ప్రొఫెసర్లకు ఉన్నాయి అని ఎప్పుడు నమ్ముతారంటే, అక్కడ కాలేజీ రీసెర్చ్లో ఉందా లేదా, ఏదో ఒక టాపిక్ మీద ఈ ప్రొఫెసర్లు అనేవాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారండి. హార్వర్డ్, ఎంఐటి, క్యాంబ్రిడ్జ్ ఇలా చూడండి. ఆ ప్రొఫెసర్లు ఎప్పుడు రీసెర్చ్లో ఉండి పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, డిగ్రీలు తీసుకుంటూ ఉంటారు, సెమినార్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి ప్రొఫెసర్స్ ఉన్నారా? ఇది కాలేజీలకు కూడా ఛాలెంజ్ అండి. నేను చెప్తేది ఏంటంటే, ఇవన్నీ చూస్తారు కాబట్టి దయచేసి కాలేజీ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంతే తప్పించి పెద్ద పెద్ద యాడ్లు, పేపర్లో యాడ్లు, ఏదో కంపెనీని తీసుకొచ్చి హడావిడి చేయడం, లేకపోతే కాలేజీని అందంగా చూపించడం ఇవి కాదు. దయచేసి ఇక్కడ మార్చుకోవాలి. సో ఆ పేపర్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది కూడా చూడండి. తర్వాత వచ్చి కాలేజీ ఈ ప్రొఫెసరు స్టూడెంట్ రేషియో చూడండి. దయచేసి ప్రొఫెసర్ స్టూడెంట్ రేషియో అంటే కాస్త తక్కువ ఉంటేనే కదండి. ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే ప్రాజెక్టులు ఇవ్వడం దగ్గర నుంచి చాలా ఉంటుంది కదా. వర్క్ పర్సనల్గా ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ అసైన్ చేయాలి, అసైన్మెంట్లు, పిల్లలతో కాస్త కనెక్ట్ అవ్వాలి, ఎక్కువ టైం ప్రొఫెసర్ కేటాయించుకోవాలి. ఇవన్నీ చేస్తున్నాడా లేదా చూడండి. అంటే ఒక 20, 25, 30 టీచర్ రేషియో అనేది మంచి రేషియో. కొన్ని చోట్ల మీకు తెలుసండి, ఒకే బ్రాంచ్లో 500, 1000 సీట్లు కూడా ఉంటున్నాయి. ప్రొఫెసర్ మాత్రం ఒకడే ఇద్దరే ఉంటాడు, ఆడే గిరగిరా తిరుగుతూ ఉంటాడు. పాపం ఎంతని హ్యాండిల్ చేయగలుగుతాడు? గొప్ప ప్రొఫెసర్ ఉండొచ్చు, కానీ 1000 మందిని ఎలా హ్యాండిల్ చేస్తాడు ఆలోచించండి. వాడి పక్కన ఏదో చిన్న చిన్న బొడ్డోళ్ళని పెడతారు, వాళ్ళు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అని. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో హాస్టల్లో వార్డెన్ లాగా. సో దయచేసి అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత స్టూడెంట్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు. ఇంకా ఏం చూడాలి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంకా లైబ్రరీ చూడండి. లైబ్రరీ అంటే ఒకప్పుడు పెద్ద హాలు, పెద్ద పెద్ద పుస్తకాలు, ఎంత గ్రంథాలు కదా. ఇప్పుడు అది కాదు కదా. ఈ జర్నల్స్ అన్నీ కూడా ఎన్ని రకాలైన ఈ జర్నల్స్ అందుబాటులో ఉంటున్నాయి. మనం కొనలేమండి. కొన్ని ఈ జర్నల్స్ అయితే 1000, 2000 ఉంటాయి కూడా. 4-5 వేలు ఉన్న జర్నల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ యాక్సెస్ ఉన్నాయా కాలేజీకి? కొనాలి కదా వాళ్ళు. చూడండి. అలాగే ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి అంటే లైబ్రరీలో కానీ, పిల్లలకు కానీ. ల్యాబ్ తర్వాత వస్తాను. లైబ్రరీ అంటేనే ఈ రోజంతా సిస్టమ్స్ కదండి. ఆ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత యాక్సెస్ ఉంది, ఆడియో కానీ, విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి, స్క్రీన్స్, ప్రొజెక్టర్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా చూడండి. పిల్లలకి ఎంత యాక్సెస్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. దానికి డబ్బులు లాగేస్తారు మన వాళ్ళు, అది కూడా చూడండి. దయచేసి దాన్ని కూడా, లైబ్రరీ ఎంత క్వాలిటీ ఉందనేది చూడండి. అలాగే ల్యాబ్, ఇవన్నీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, సీనియర్ స్టూడెంట్స్ చెప్తారు, కొన్ని కాలేజీలు వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తున్నాయి.
సో ఇంకా ల్యాబ్ చూడండి. ల్యాబ్ అంటే పాతకాలం ల్యాబ్ కాదండి. ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో దానికి తగ్గట్టుగా ల్యాబ్ ఉందా, దానికి తగ్గ పరిశోధనలు జరుగుతున్నాయా, టీచర్ దానికి ఆ ప్రొఫెసర్ దానికి సిద్ధంగా ఉన్నాడా, అవి జరుగుతున్నాయా. రీసెంట్ గా బయటికి వెళ్ళిన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళని అడగండి. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, వాళ్ళని అడగండి. కానీ వాళ్ళల్లో కొంతమంది ఉంటారు, అంటే కాలేజీలో ఉన్నాడని అడగొద్దండి. వీడికి ఎంతసేపు ఇదో పిచ్చ ఉంది కదా, చిరంజీవి గొప్ప, బాలకృష్ణ గొప్ప, వెంకటేష్ గొప్ప అనేట అయితే ఈ కాలేజీలు కూడా తయారయ్యారు. మా కాలేజీ గొప్ప, మా కాలేజీ గొప్ప, వాడి బుర్రలో అది ఉండిపోతుంది. బయటికి వెళ్ళిపోయినోడిని అడగండి, ప్లేస్మెంట్ వచ్చినోడిని అడగండి, రానోడిని అడగండి, వాడు కరెక్ట్గా చెప్తాడు. సో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ప్రాక్టికల్ లెర్నింగ్కి ఆ కాలేజీలో ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇవి చూడండి. ఇవన్నీ నేను చెప్పలేనండి. ఇగో పలానా కాలేజీలో బాగుంది సూపర్ అని నేను చెప్తే మళ్ళీ నేను ఎక్కడో చోట పప్పులో కాలేసే అవకాశం ఉందని చెప్పట్లా, మిమ్మల్ని స్వయంగా కనుక్కోమంటున్నా. ఈ కనుక్కునే క్రమంలో మీకు బోల్డ్ అన్ని విషయాలు, వాస్తవాలు తెలిసి వస్తాయి. అన్నీ నేనే చెప్పేస్తే నా మాట వినేసి గుడ్డిగా జాయిన్ చేసేస్తారా? ఒక గంట, ఒక రోజు, ఒక పూట ఖర్చు పెట్టలేరు ఆ పిల్లాడి కోసం. పెట్టండి. కొంతమంది పెడుతున్నారు, పాపం మళ్ళీ పప్పులో కాలేస్తున్నారు. అది చూసుకోండి అంటున్నాను. ల్యాబ్స్ అయిపోయింది కదా, క్యాంపస్ చూడండి. క్యాంపస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటారా, క్యాంపస్ చక్కగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి. అంటే క్యాంపస్లో హాస్టల్ వార్డెన్ దగ్గర నుంచి, రెసిడెన్షియల్ అయితే బెస్ట్ అండి. రెసిడెన్షియల్ ఉంది అంటే వాడు కాస్త చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, పిల్లాడికి నిరంతరం అక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే క్యాంపస్ వాతావరణం కూడా చక్కగా ఉండాలి. ఒక్క చదివే కాదు కదండి, చదువుకు బాగుపడిన వాళ్ళు కొంతమంది అయితే చదువులో కాస్త అటు ఇటు ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో రకరకాల క్లబ్స్ అండి, స్పోర్ట్స్ కానీ, కల్చర్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ప్రతి దానికి ఒక క్లబ్ ఉంటుంది కొన్ని కాలేజీల్లో చూడండి. ఆ క్లబ్స్ ఉండటమే కాదు, యాక్టివ్గా ఉంటాయి. అందులో పిల్లాడు ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత మంచిదండి. చదువు కాస్త వెనుకున్నా కానీ మనం హాయిగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు, అబ్బా భలే ఎదుగుతున్నాడు వీడు, భలే మెచ్యూరిటీ వచ్చింది, భలే బాధ్యతగా ఉంటున్నాడు, 10 మందితో భలే మాట్లాడుతున్నాడు. నేనైతే అబ్జర్వ్ చేశాను, మా పిల్లల్లో కూడా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. జిమ్కి అప్పుడు దాకా మనం తిట్టి కొట్టినా కానీ జిమ్కి వెళ్ళని పిల్లాడు జిమ్కి వెళ్తున్నాడు, చక్కగా స్లిమ్గా తయారవుతున్నాడు, చక్కగా అందంగా, పద్ధతిగా, మర్యాదగా బంధువులతో మాట్లాడుతున్నాడు, రూపాయిని కాస్త జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు. అంటే ప్రొడక్టివ్గా ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇవి కూడా అవసరమే కదండి. ఇవి ఇంట్లో ఎలాగో మనం నేర్పలేకపోయాం, అక్కడ క్లబ్స్ నేర్పుతున్నాయి, ఆ క్లబ్లో ఉన్న పిల్లలు నేర్పుతున్నారు. సో దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. చాలా తక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకుముందు 104లో ఎగ్జిక్యూటివ్గా హెచ్సిఎల్ పనిచేశాను, జాబ్ లేకపోవడం వల్ల అంటున్నారు. నాయన అలా గోవర్ధన్ శ్రీరామ, ఇది ఆ టాపిక్ కాదు కదా. మీకు ఏదో ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు, తర్వాత మెసేజ్ చేయండి, అది మాట్లాడతాను. ప్రస్తుతానికి మనం ఇందులో ఉన్నాం కదండి, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే దాని గురించి చెప్తున్నాను, అది తర్వాత మాట్లాడతాను. సో ఈ కాలేజ్ ఈ రకంగా మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, ఈ రకంగా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చూసుకుంటే మంచి కాలేజీలో పిల్లవాడిని మనం పంపించే అవకాశం ఉంటుంది. ఇక ఫీజులు నా సలహా వచ్చి 4 లక్షలు, 5 లక్షలు, 10, 15 లక్షలు ఫీజులకి వెళ్ళొద్దు. 10-15 లక్షల ఫీజులకి అయితే వెళ్ళొద్దు. దయచేసి చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఇంతకుముందు వాళ్ళకి అటానమస్ ఇచ్చారు అంటే, ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు ఎలా ఉందో చెక్ చేసుకోండి. డీమ్డ్ కొంతవరకు బెటరేనండి. డీమ్డ్ ఎందుకంటే చెక్ చేసుకోవాలి, ఇది కూడా చెక్ చేసుకోవాలి. డీమ్డ్ అన్ని కూడా గొప్ప కాదు. ఎలా డీమ్డ్ తెచ్చేసుకుంటున్నారో మీకు తెలుసు, ఎలా అటానమస్ తెచ్చేసుకుంటున్నారో కూడా మీకు తెలుసు. కానీ డీమ్డ్ ఉన్నంతలో మిగిలిన కాలేజీలతో పోల్చుకుంటే బెటర్గా ఉంటుందని ఒక అభిప్రాయం ఉంది. కానీ చెత్త డీమ్డ్ కూడా ఉన్నాయి, చెత్త అటానమస్ కూడా ఉన్నాయి. చెక్ చేసుకోండి అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ అవకాశం మీకు ఉంది, మీకు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఆ ఓల్డ్ స్టూడెంట్స్, వెబ్సైట్స్, ఇంకా పరిచయం ఉంటే ప్రొఫెసర్స్, వీళ్ళని చూసుకోండి. ఇంకొకసారి కోర్సుల సెలక్షన్ గురించి ఇంకోసారి చెప్పుకుందామండి. ప్రస్తుతానికి కాలేజీ సెలక్షన్ వరకే వచ్చాం. కోర్సులు ఈ మధ్య ఏదో సిఎస్సి తీసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్న వాళ్ళు ఒక బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో చూడండి, సిఎస్సికి డిమాండ్ తగ్గిపోతుంది, కాలేజీలో సీట్లు మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మరేం తీసుకోవాలి, దేనికి వెళ్ళాలి అంటే అది కూడా ఇంకొక దాంట్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.